ఇచ్చింది హైకోర్టు. అప్పటి వరకు ఎందుకు ఆగలేకపోతున్నారు? ఎందుకు ఇంత ఈ కేసు చుట్టూ ఎంత అలుముకుంటోంది? అయ్యప్ప గారు, ఎస్ వినిపిస్తుంది, మాట్లాడండి. ఇప్పుడు నేను వైసీపీ వ్యాఖ్యల్ని, టీడీపీ వ్యాఖ్యల్ని రెండు కూడా నేను ఖండిస్తూ ఉన్నానండి. రెండు బాధ్యతలు ఉన్నాయి, ఒకటి అధికార పక్షం, ఒకటి ప్రతిపక్షం. అధికార పక్షం ఒకవేళ ఆ వ్యక్తి కనిపించకపోతే ఆ వ్యక్తిని వెతికి పట్టి పోలీసు వ్యవస్థ ద్వారా చట్టం ముందు నిలబెట్టి, ఇదిగో సాయికృష్ణ ఈ వ్యక్తి ఇక్కడ ఎక్కడా కూడా ఈయన మేము చేయలేదు, ఈ వ్యక్తి బతికే ఉన్నాడని నిరూపించవలసిన బాధ్యత వారి మీద ఉంది. అలాగే ప్రతిపక్షమైనటువంటి వైసీపీ చనిపోయినటువంటి ఆధారాలన్నీ కూడా కోర్టుకి సమర్పించి ఈ ప్రభుత్వంలో తప్పు జరిగిందని నిరూపించవలసిన బాధ్యత ఆవిడ మీద ఉంది. ఇంతవరకు కూడా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి వాంగ్మూలాల ఆధారంగా మాత్రమే చెప్తూ ఉన్నారు. ఇక్కడ నేను కొన్ని విషయాలు నేను ప్రస్తావించాలండి. రౌడీ షీట్ అనేది చట్టబద్ధమైనటువంటిది కాదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో 111 మంది ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయండి. వాళ్ళందరినీ లాకప్ డెత్ చేస్తారా? దాదాపు ఒక్క విజయవాడ సిటీలోనే 3600 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. ఇప్పుడు ఈ సాయికృష్ణ మీద వేసినటువంటి కేసు ఏదైతే ఉందో, హలో ఎస్ వినిపిస్తుంది, మాట్లాడండి, మీరు కంటిన్యూ చేయండి. సాయికృష్ణ మీద వేసినటువంటి ఏ అయితే కేసులు ఉన్నాయో 23 కేసులు కాదు, అందులో 20 కేసులు కొట్టివేయబడ్డాయి. కేవలం 3 కేసులు మాత్రమే రన్నింగ్ లో ఉన్నాయండి. అతను ఒకటి 302 అఫెన్స్, ఒక హత్య చేసినటువంటి నేరంలో ఇంకా కేసు తేలవలసి ఉంది, పూర్వాపరాలు విచారించవలసి ఉంది, ఒక పోక్సో కేసు ఉంది, ఒక దొంగతనాలు అనేవి, గంజాయి అనేవి అది తప్పుడు కేసులు పెట్టినటువంటి కేసులు. కేవలం 3 కేసులు మాత్రమే. గతంలో A7, A8 నిందితుడిగా ఉన్నాడు. ఇతని మీద కేసులు అవి కూడా కోర్టులో నిరూపించబడలేదు. 2, ఏదైతే సిఐ నాగరాజు గారు ఉన్నారో అతని మీద గతంలో కూడా కొన్ని ఆరోపణలు వచ్చింది. నిన్న కాక మొన్న ఒక దళిత యువకుడు కూడా బలాన్మరణానికి పురుగుల మందు తాగి పోలీస్ స్టేషన్ నుంచి చనిపోయినటువంటి ఘటన ఈ రోజున సోషల్ మీడియాలో కూడా ఈ రోజునే బయటకు వచ్చింది. గతంలో ఆయన సిన్సియర్ ఆఫీసర్ అని, ఆయన గొప్ప వ్యక్తి అని చెప్తూ ఉన్నారు. కానీ చట్టాన్ని చేతిలో తీసుకునేటువంటి అవకాశం అనేది ఎవరికి లేదు. ఎందుకంటే 1861 పోలీస్ చట్టం అనేది ఒకటి ఉంది. ఇప్పుడు కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి ఏదైతే ఉందో సెక్షన్ 23, 29 పోలీసు యాక్ట్ ప్రకారం ఎవరు చేసినా సరే వాళ్ళకు కూడా 302 కింద వర్తిస్తుంది. సర్వీస్ రిమూవల్ చేసేటువంటి హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. వాళ్ళు పోలీసు విధానంలో, పోలీస్ యాక్ట్ లో ప్రవేశపెట్టిన 1861 పోలీస్ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లు 29 అనేది ఎవరినైనా సరే 3rd డిగ్రీ ప్రయోగించినా, లాఠీ చార్జ్ చేసినా, లాకప్ డెత్లు చేసినా వారికి కూడా అదే రకమైనటువంటి శిక్షలు ఏదైతే 302 మనకి హత్యాయత్నం, హత్య 2 కేసుల కింద వాళ్ళకి లైఫ్ పడేటువంటి శిక్షలు ఉన్నాయి. మొన్నే తమిళనాడులో 9 మంది పోలీసులు ఉన్నాయి. కానీ ఒకటి మట్టికి నిజం, టీడీపీ ఒకటి మట్టికి నేను ఖండిస్తూ ఉన్నానండి. ఈ దేశంలో 400 మందిని చంపినటువంటి తాజ్ హోటల్లో చంపినటువంటి కసబ్బును కూడా కాల్చివేసేటువంటి అవకాశం ఉన్నా అతన్ని ప్రాణాలతోటే పట్టుకున్నారు. అతను నేరం చేసినట్టు సీసీ ఫుటేజీల్లో ఆధారాలు ఉన్నాయి, ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. కానీ అతన్ని 3 సంవత్సరాల పాటు ఆయన జైల్లో పెట్టి ఆయన ప్రాసిక్యూషన్ చేసి ఆ నేరం నిరూపించబడ్డ తర్వాత మాత్రమే కసబ్బు లాంటి తీవ్రవాదులకి, ఈ దేశంలో ఉగ్రవాదులకు కూడా, పొరుగు దేశం అయినా కూడా ఈ దేశంలో చట్టాలు అంత బలంగా పనిచేసి అతని నేరాన్ని నిరూపించి శిక్షలు వేయించాయి. కానీ 90 కేసులు ఉన్నటువంటి చింతమనేని ఉన్నారు, 36 కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇంకా అనేక మంది. కేసులు లేనటువంటి ప్రజానాయకులు ఎవరూ లేరు. అంతెందుకంటే మొన్న రాజ్యసభ సీట్లు ప్రకటించారు. అవును, ఆ రాజ్యసభ ప్రకటించిన 3 వ్యక్తుల మీద కూడా, ఒక వ్యక్తి మీద అయితే 36 కేసులు, ఇంకొక వ్యక్తి మీద అయితే సిఐడి కేసులు, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు, అనేక కేసులు ఉన్నాయి. మొన్నే బీజేపీ ఒక చట్టం తీసుకొచ్చింది, ఏంటి, కేసులు ఉన్నటువంటి వ్యక్తులు రాజ్యసభలకి గట్ట పంపించకూడదని. ఆ చట్టం ఇంకా అవ్వలేదు. అంటే మనల్ని పరిపాలించే నాయకులే కేసుల్లో ఉన్నారు. ఒక వ్యక్తి కేసుల్లో ఉంటే
అది కోర్టు వేస్తుంది శిక్ష. కానీ ఈ టీడీపీ Definitely గా చట్టాన్ని ఎవరి చేతిలో తీసుకునే హక్కు మీరు అన్నట్టుగా ఎవరికీ ఉండదు. Yes. కరెక్ట్ కాదు. Yes. అలాగే వైసీపీ కూడా అండి ఆ నేరం ఎలా జరిగిందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఆధారాలు పెట్టాలి ప్రజల ముందుగో. ఈ Yes. వ్యక్తి ఇలా చెప్పాడు, బయట తీసుకెళ్లారు, లేకపోతే బర్రెల్ గ్రౌండ్ లో అతన్ని దహన సంస్కారం చేశారు. ప్రతిదీ ఇక్కడ ఒక తల్లి కనీసం నాకు న్యాయం జరగకపోయినా పర్వాలేదు, నేను ఎవరిని కూడా నేను ఏం అడగట్లేదు ఎవరిని కూడా. నాకు కావాల్సింది ఒకే ఒకటి, ఏంటి, ఈ రోజున నా బిడ్డ శవాన్ని నాకు అప్పగించండి, కనీసం గుప్పిడి బూడిదైనా సరే నాకు ఇప్పించండి అని అడుగుతుంది. ఆ గుప్పిడి బూడిదైనా సరే ఇప్పించమని కోరుతూ ఉన్నది ఆ తల్లి, అంతే తప్ప వాళ్ళని పోలీసులు శిక్షించమని కానీ ప్రభుత్వం ఇలా తప్పు చేసిందని రాజకీయాలు చేయొద్దని కూడా చెప్పారు. రాజకీయాల కోసం కూడా వాడుకోవద్దు, నాకు కావాల్సింది న్యాయం, అసలు బతికున్నాడు లేదా బతికుంటే ఎక్కడ ఉన్నాడు అని చెప్పండి. చూపించండి, లేదా అతని యొక్క చితాభస్మాన్ని నాకు ఇవ్వండి, నేను ఏదో నదిలో దాన్ని నదిలో నేను కలుపుకుని నేను చివరి చూపుగా నా కొడుకు ఒకే ఒక్క కొడుకు అని చెప్పి ఆ తల్లి పోరాడుతుంది, అంతే తప్ప ఇక్కడ ఎటువంటి రాజకీయాలు లేవు. రాజకీయాలు లేవు, రాజకీయం చేస్తున్నారు. రైట్ రైట్, ఒక నిమిషం వస్తాను. ప్రసాద్ గారు, ఇప్పుడు వాళ్ళు అడిగిన వైసీపీ అడిగిన జగన్ గారు సీఐ నాగరాజు సస్పెండ్ చేస్తే సరిపోతుందా? 1994 నుంచి మీడియా దరిద్రం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి మీడియా సంస్థలు వాళ్ళు మాట్లాడితే దళితులు చనిపోతే దళిత యువకుడు, అలాగే ఇక్కడ రెండు సామాజిక వర్గాలని మట్టికి ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, ఎన్టీ రామారావు గారు చనిపోయారు, ఒక కమ్మ సామాజిక వర్గం చనిపోయారు అన్నారా, యుగ పురుషుడు అన్నారా? అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే అతను దివంగత నేత అన్నారు కానీ ఒక రెడ్డి నేత అనలేదు కదా. అంటే ఆ రెండు కులాలకి మాత్రం ఎక్కడ కూడా కులం పేరు చెప్పుకోరు, కానీ మిగతా అన్ని కులాలకి, కాపులకు కానీ బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ కుల రాజకీయాలు అంట కట్టి ప్రతి నేరాన్ని కూడా అక్కడ తీసుకెళ్తూ ఉంటారు. ప్రసాద్ గారు, సరే ఇప్పుడు పార్టీల విమర్శలు పక్కన పెడతాం, బాధితుడి తల్లి